అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు 71వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మనము ఏం తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి. సాక్షాత్తు భగవంతుడు పలికినటువంటి మహావాక్యాలు 574 శ్లోకాలు శ్రీమద్ భగవద్గీతలో ఉన్నాయండి. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయి శిరోమణి, సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది మరియు శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శాస్త్రం. ఎందువల్లంటే కేవలం శ్రీమద్ భగవద్గీతలోనే ఈ పుడమి మీద స్వయముగా భగవంతుడు ఉచ్చరించినటువంటి మహావాక్యాలు భగవద్గీతలో ఉన్నాయండి. భగవంతుడు అందరికీ ఒక్కడే కాబట్టి అందులో మీకు మరియు నాకు కూడా అదే భగవంతుడు, వేరే భగవంతుడు లేడండి. విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క భగవంతుడు. 9వ అధ్యాయం 17వ శ్లోకము పితా అహమస్య జగతః. అదేవిధంగా 11వ అధ్యాయంలో 43వ శ్లోకము పితాసి లోకస్య చరాచరస్య త్వమేవ మాతాచ పితా త్వమేవ. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క నమ్మకం ఏంటి? భగవంతుడు ఒక్కరే, అంటే విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే. ఆ భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు, ఒక్క భగవంతుడే పతిత పావనుడు అన్న విషయాన్ని మనకు గత కొన్ని ఎపిసోడ్స్గా చర్చిస్తూ వస్తున్నామండి. పతితులు అవ్వడానికి మూల కారణము ఏమిటి, ఏ విధముగా మనం పావనముగా అవ్వగలుగుతాము అన్నదే శ్రీమద్ భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పతితులు ఏ విధంగా అవుతున్నారండి? భగవంతుడు చాలా స్పష్టం చేశారు. పంచవికారాలు అనబడే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలలో మొట్టమొదటి వికారమైనటువంటి కామ వికారము. అర్థమైందండి? కామ వికారము అంటే సెక్స్ లస్ట్ మరియు సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ అంటారు. ఇది పతితం అవ్వడానికి మూల కారణము అని భగవంతుడు చాలా చక్కగా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లుగా గీతలో స్పష్టం చేయడం జరిగింది. ఏమన్నారు? కామము మహాశత్రువు అన్నాడు. వర్తమానములోని మనుషులకు కామ వికారము మహాశత్రువు. ఎందువలన భగవంతుడు ఆ విధంగా చెప్పడం జరిగింది ఒక్కసారి గమనించండి. ఎందువల్లంటే కాలచక్రము ఇప్పుడు మనకి ఏ సంకేతాన్ని ఇస్తోంది? మనం సృష్టి చక్రం ఒక్కసారి మీకు ముందు చిత్రాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా మరి గమనించండి. ఎందుకంటే ముందు మనం ఏం చేయాలంటే షేర్ స్క్రీన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కాలచక్రం మనకి ఏ సంకేతం ఇస్తోంది? 12 గంటల సమయం అవుతే మన గడియారంలో ఎట్లాంటి ఏమవుతుందండి? అటువంటి సూచన ఇస్తోంది. ఇదే భగవంతుడి యొక్క గీతా జ్ఞానం అనుసారంగా 7వ అధ్యాయం 19వ శ్లోకము, 3వ అధ్యాయం 16వ శ్లోకము, దీని ఆధారంగా ఈ చిత్రాన్ని తయారు చేయడం జరిగింది. 8వ అధ్యాయంలోని కూడా కొన్ని శ్లోకాలు సృష్టి చక్రం గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కలియుగం యొక్క ఆఖరి శ్వాసలో ఉన్నాము. బహునాం జన్మనాం అంటే అందుకనే భగవంతుడు మనకి ఇప్పుడు సృష్టి చక్రం అవతల ఉంటాడు కాబట్టి ఆయన నిరాకారుడు, ఆయన సర్వాత్మలకి తండ్రి, ఆది మధ్యాంతాల జ్ఞాత కాబట్టి ఆయన మన దృష్టికి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొని వస్తున్నాడు. ఏమిటంటే ఆ ముఖ్యమైన విషయము అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ప్రవచనకర్త ద్వారా కూడా మనకి చెప్పనటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే ఇది ధర్మగ్లాని సమయము. ధర్మం పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోయింది, అధర్మం ఉత్థానవస్థకి వెళ్ళిపోయింది. ఇదే సమయంలో నేనే సృష్టి మీద అవతరించి పునః సంస్కార పరివర్తన యజ్ఞాన్ని నేను రచిస్తాను. దాని ఆధారంగా కలియుగము సత్యయుగముగా పరివర్తన కాబోతుంది. ఇది విషయం అండి. ఈ ధర్మగ్లాని సమయాన్ని మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. అసలు అన్ని పనులు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిజీగా ఉన్నామని అనకూడదండి.
ఇప్పుడు బిజీగా ఉన్నాం అనకూడదు. అందుకని ఈ ధర్మగ్లాని సమయంలో అత్యంత మనుషుల యొక్క పరమ శత్రువు, భయంకరమైన శత్రువు, భీకరమైన శత్రువు ఏంటన్నాడు? కామ వికారము. అందుకని విషయ వికారాలలో ప్రథమంగా దానిని ఆ విధంగా వర్ణించడం జరిగింది. ఆ వికారాన్ని విడిచిపెట్టవాలి. లేకపోయినట్లయితే మీరు రాబోయేటువంటి స్వర్గం అనబడే సత్యత్రేతాయుగాల్లో జన్మ ఇప్పుడు ఈ యొక్క నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే మనకి బోధిస్తున్నటువంటి ఈ సత్యాన్ని మనము కానీ ఒకవేళ బేఖాతరు చేసామనుకోండి. ఇప్పుడు మనుషులందరూ బేఖాతరు చేస్తున్నారు కదా. ఒకవేళ బేఖాతరు చేసినట్లయితే ఏమవుతుంది? భగవంతుడు అంటున్నాడు, నేను తండ్రిగా నా బిడ్డల పట్ల నా బాధ్యతని నేను వర్తిస్తున్నాను, నా బాధ్యతని నేను నిర్వహిస్తున్నాను. కానీ పిల్లలుగా మీరు మీ బాధ్యతని నిర్వహిస్తున్నారా? తండ్రి పట్ల మీకు గౌరవం ఉన్నదా? నేను చెప్పిన మాటలకు అసలు మీకు ఎటువంటి విలువ లేదా? 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ అంటే సాక్షాత్తు ఒక భగవంతుడే పలుకుతున్న మహావాక్యాలు మీరు బేఖాతరు చేస్తే నష్టం నాకా? రేపొద్దున మీరు భగవంతుని బాధ్యత చేయగలరా? మీరు బేఖాతరు చేసినప్పుడు భగవంతుడికి ఏం బాధ్యత లేదు. నేను నా విద్యుక్త ధర్మాన్ని నేను కలియుగం యొక్క అంతిమ సమయం పూర్తవ్వకుండానే ముందుగానే ఈ సృష్టి మీద అవతరించి నా పిల్లలందరికీ కూడా నేను తెలియచేస్తున్నాను. మేల్కొనండి, మూడవ నేత్రాన్ని జాగృతి చేసుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారు. మనం మామూలుగా అంటాం భగవంతుడు క్షమాసాగరుడు, దయాసాగరుడు, కరుణాసాగరుడు అంటాం. అంటే భగవంతుడు మనం నిజంగా క్షమిస్తాడా? నిజంగా మన మీద దయ చూపిస్తాడంటారా? ఎవరి మీద దయ చూపిస్తాడు? ఏకాతర చేసిన వాళ్ళ మీద దయ చూపించరండి. ఆ క్షమ, దయ, కరుణ అనేది ఏకాతర చేసిన వాళ్ళ మీద కాదు. ఎవరైతే భగవంతుని మాటలని మనసా వాచా కర్మణ దానిని అర్థం చేసుకుని జీవితంలో ఆచరణ కోసం వాళ్ళు ఉపక్రమిస్తారో అటువంటి వాళ్ళలో ఏదైనా తప్పిదం జరిగితే భగవంతుడు క్షమిస్తాడు. ఈ దయాసాగరుడు, కరుణాసాగరుడు, క్షమాసాగరుడు అన్న మాటలు అటువంటి వాళ్ళకు వర్తిస్తాయి. అంతేగాని ఏకాతరు చేసిన వాళ్ళకి ఏమన్నా వర్తిస్తాయి చెప్పండి? ఇది సృష్టి చక్రములో అత్యంత క్లిష్ట సమయం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్య. ఎందుకంటే మాటికి చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం పట్టించుకోకపోతే మనం అధోగతి పాలవుతున్నామండి. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ సృష్టి చక్ర జ్ఞానం మనకి లేదు ఇప్పటి వరకు. సృష్టి చక్రం ఆవల ఉన్న భగవంతుడు మనకు చెప్తున్నాడు, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు, ఇది అంతిమ సమయము. ఇప్పుడున్నటువంటి మనుషుల యొక్క జన్మ ఆఖరి జన్మ, అంతిమ సమయము, ఆఖరి జన్మ. అందుకనే ఇది క్లిష్ట సమయము. అతి త్వరలోనే స్వర్గం అనబడే దైవీ సంస్కారాలతో కూడుకున్న మనుషులు ఆ విధముగా ఆవిర్భవించబోతున్నారు. అక్కడ ఎక్కడొస్తున్నారు వాళ్ళు? సత్యయుగములో వారు ఆ విధంగా వారితో ఆరంభమవుతుంది. దానినే స్వర్గము అంటారు. అందుకని సత్య త్రేతాయుగాలను ఏమన్నారు? స్వర్గము అన్నారు. ద్వాపర కలియుగాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారండి? ద్వాపర కలియుగాలు నరకము అన్నారు. దీనిని బ్రహ్మ పగలు అంటారు. దానిని అంటే కుడివైపున ఉన్నదాన్ని బ్రహ్మ పగలు, ఎడవైపున ఉన్నదాన్ని బ్రహ్మ రాత్రి. ఇవన్నీ చెప్పుకున్నాం. భగవంతుడే చెప్తే ఎంత సులభంగా చెప్తాడు చూసారా? ఏమి శాస్త్రజ్ఞానం అక్కర్లే, అకాడమిక్ చదువులు అక్కర్లే, ఏమి అక్కర్లే. భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దైవాసుర సంపద విభాగ యోగం. దైవీ సంపద 26 దివ్య గుణాలు 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు. ఆసురీ సంపద తర్వాత ఏం చెప్పాడు? దంభోదర్పభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద ఆసురి అంటూ అక్కడ చెప్తూ మిగతావన్నీ కూడా 24 అవగుణాలని అసుర గుణాలుగా భగవంతుడు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం ఇవన్నీ కూడా వీటి నుండి మీరు వెళ్ళండి. ఈ ప్రపంచంలోనండి శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి విషయమిలే మిగతా శాస్త్రాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవద్గీత తల్లి లాంటి శాస్త్రము. భగవద్గీతలో నుండే
మిగతా మీరు అనుకున్న వేదాలు, ఉపనిషత్తులు, మిగతా బ్రహ్మసూత్రాలు, మీరు ఎన్ని శాస్త్రాలైనా తీసుకోండి, ఇప్పుడు మనుషులకు అందుబాటులో ఉన్న ప్రతి శాస్త్రము భగవద్గీతలో నుండి వచ్చింది కాబట్టి ఏమండి, భగవద్గీత యొక్క సందేశమే ప్రతి శాస్త్రములో ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, బుద్ధి యోగం, మనం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవటం లేదు కాబట్టి మూర్ఖ విశ్వాసము, అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము, అంటే నేను దేహము అన్న అజ్ఞానములో జీవితాన్ని ఆ విధంగా మనము ముందుకు మనం ఆ విధంగా జీవిస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నాం, మనం అదే జ్ఞానం అనుకుంటున్నాం. ఇప్పుడు భౌతిక సుఖ సాధనాలతో జీవితాన్ని అనుభవం చేయటమే మనం జ్ఞానం అనుకుంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారు చెప్పండి ఒక్కసారి. అసలు స్వర్గము నరకం గురించి చాలా చక్కగా మీ ముందు ఒక శ్లోకాన్ని తీసుకురాబోతున్నాను. స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ముందు. స్వర్గము అంటే ఏంటంటే అందరూ ఒకే విధానంలో నడుస్తారు. యథా రాజా తథా ప్రజ. అందరూ స్వర్గ అంటే ఏమంటారు, భోగ భాగ్యాలతో ఉంటారు. సుఖము, శాంతి, ఆనందము, సౌఖ్యము అన్ని ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరూ అక్కడ జీవిస్తారు. ప్రకృతి కూడా సత్వ ప్రధానంగా ఉంటాయి. పశువులు, పక్షులు కూడా సత్వ ప్రధానంగా ఉంటాయి. ఎక్కడా కూడా ఇప్పుడు మనం కలియుగంలో చూస్తున్నట్టుగా ఉండవండి. అంత అద్భుతమైనటువంటి ఏ విధంగా రాబోయేటువంటి 2 యుగాలు ఆ విధంగా రాబోతున్నాయి. దానిని స్వర్గము అని అంటున్నారు. ఆ స్వర్గములోకి ఎవరు వస్తారు, ఎవరైతే విషయ వికారాల వలయం నుండి పూర్తిగా బయటికి వచ్చి భగవంతుడు చెప్పిన మాటల్ని ఎవరైతే వింటారో, ఏమండి, అందుకని వారు మాత్రమే వస్తారు. దీనికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? లేదండి నేను విషయ వికారాలను విడిచిపెట్టలేను, విషయ వికారాలను విడిచిపెట్టే జీవితం నాకు అక్కర్లేదు, అటువంటి వాళ్ళు వస్తారంటారా? ఏదైనా శాస్త్రం చెప్పిందా? అందుకనే భగవంతుడు అంటున్నాడు, భగవాను వాచ, ఎవరైతే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే పచ్చి వికారాలతో జీవితము కొనసాగించినట్లయితే అభిమానము కారణంగా వారు రాబోయేటువంటి సత్యత్రేతాయుగములో వారు అడుగు పెట్టలేరు. ఎందువలనంటే వారు సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయటం లేదు. అందుకని భగవంతుడు షార్ట్ కట్స్ ఏమి లేవండి. మనం అనుకుంటాం ఏదన్నా గురువు గారు ఒక మంత్రం ఇస్తే సరిపోతుందండి, అవసరమైతే 1 లక్ష రూపాయలు ఇస్తాను గురువు గారికి, లేకుండా ఉంటే గుడి కట్టిస్తాను ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి, లేకుండా 1 కోటి రూపాయలు పెట్టి ఒక వజ్ర కిరీటాన్ని పెట్టిస్తాను. ఇవన్నీ భగవంతుడు అడిగాడా? ఏదైనా శాస్త్రంలో చెప్పారా? మీరు మీ సంస్కారాలను మార్చుకోవక్కర్లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ చిత్రం అర్థమైంది కదా, తీసేస్తున్నాను. కామ, క్రోధ, లోభ, అహంకారాలతోనే మీరు జీవించండి. మీరు మీరు భావిస్తున్న భగవంతుడికి ఒక గుడి కట్టించండి. మీరు భావిస్తున్న భగవంతుడికి వజ్ర కిరీటాన్ని చేయించండి. మీరు భావిస్తున్న భగవంతుడికి 1 కోటి రూపాయలు మీరు చదివించండి, హుండీలో వేయించండి. లేకుండా ఉంటే అన్నదానం, వస్త్రదానం చెయ్యండి. సంస్కార పరివర్తన చేసుకోక్కర్లేదు. విషయ వికారాలతోనే జీవించండి, పర్వాలేదు. అయినా కూడా మీకు రాబోయేటువంటి స్వర్గములో ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్డ్ ఎంట్రీ టికెట్ మీకు రెడీగా ఉంటుంది అని ఏదైనా శాస్త్రంలో ఉంటే చెప్పండి. ఎందుకంటే సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత కదా. భగవద్గీతలో లేనిది, భగవద్గీతలో నిర్దేశించినది అటువంటిది ఏ శాస్త్రంలో కూడా ఎంత వెతికినా మీకు దొరకదు. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మనకి అర్థమవుతుంది. మనకి ఏం చెప్తున్నాడు జ్ఞానం అంటే? కేవలం 3 విషయాల మీద భగవంతుడు ఫోకస్ చేస్తున్నాడు. 3 విషయాలు. మీరు స్వర్గంలోకి వెళ్ళాలంటే 3 విషయాలు చాలు, ఏం అక్కర్లేదు. మొట్టమొదటి విషయము, నేను నా యొక్క మూల స్వరూపములో ఆత్మని. నాకులాగే ఈ భూమండలంపై నివసిస్తున్న 850 కోట్ల మనుషులు తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకము అధ్యాత్మ విద్యా విజ్ఞానం. అర్థమైందండి? అధ్యాత్మ విద్యా విజ్ఞానం. ఇది ఆధ్యాత్మిక విద్య అంటున్నాడు కదా భగవంతుడు. అన్నదాన్ని మనం వక్రీకరించచ్చా? ఇది ఆధ్యాత్మిక విద్య కాదండి, ఇది ధార్మిక విద్య, ఇది భౌతిక విద్య, హింసాత్మక విద్య. అర్థమైందండి? నేను బ్యాంకు మేనేజర్గా ఉన్నప్పుడు
ఈ విధంగా వేరే బ్రాంచెస్ ఆడిట్ చేసేవాళ్ళు. అప్పుడు ఒక బ్రాంచ్కి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మేనేజర్ గారు ఒక ముస్లిం ఆయన, అక్కడ చీఫ్ మేనేజర్ అంటారు, వారు ఒక ముస్లిం. నాతో పాటుగా బ్రహ్మకుమారి సిస్టర్ ఒకరు వచ్చారు. నేను అక్కడ ఆడిట్ చేస్తున్నాను కదా, నేను మర్యాదగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఒక రూమ్ లో ఒక టేబుల్ కుర్చీ వేసి కంప్యూటర్ అన్ని ఇచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు సిస్టర్ వచ్చి ఆ మేనేజర్ గారికి పరిచయం చేశారు. నా పరిచయం, మీరు భగవద్గీతలో చాలా నిష్ణాతులండి, భగవద్గీతల మీద ప్రసంగాలు చాలా ఇచ్చారు అది అని చెప్తే ఆయన ఏమన్నారు తెలిసిన, ఆ ముస్లిం ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ గారు, చీఫ్ మేనేజర్ గారు ఏమన్నారు తెలిసినండి, భగవద్గీత ఏంటండి, అంతా హింసనే కదా చెప్పేది, అలా కొట్టివాడేశారు. భగవద్గీత హింసని బోధిస్తుంది కదా, హింసని బోధించేవాడు ఎక్కడైనా భగవంతుడా? ఎంత ఎంత చులకనగా మాట్లాడారు కదండి. మనకి ఏమైనా సమాధానం ఉందా? నిజంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చంపమంటున్నారు. భగవంతుడు చెప్పాడు కదా, నేను కూడా చంపుతున్నాను. భగవంతుడు చంపిస్తున్నాడు దగ్గరుండి. ఎందుకంటే అదొక ఒక ఏమంటారు, భూతగాథ అది. అంటే ల్యాండ్ డిస్ప్యూట్ కదా, ప్రాపర్టీ డిస్ప్యూట్ అది. కౌరవులు పాండవులు మనం ఏదైతే మహాభారతంలో చూస్తున్నామో అదొక ప్రాపర్టీ డిస్ప్యూట్. ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్ లో ప్రాపర్టీ ఇవ్వనందుకు భగవంతుడి ఆధ్వర్యంలో అందరినీ చంపమన్నాడా? అది ఎంతవరకు అది ఇప్పుడున్న కలియుగం యొక్క న్యాయానికి కూడా అది సరిపోవడం లేదు కదండి. ఇండియన్ ఏమంటారు, జస్టిస్ ఆఫ్ ది ప్రెసెంట్ డే కలియుగంలో కూడా ఎక్కడ ఉండదు. చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు. ఎవరైనా మనకి అన్యాయం చేసినా, మన జాగా వాళ్ళు తీసేసుకున్నా, మనం మోసం చేసినా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే కోర్టులో ఒక దావా వేయాలి, అంతే కదా. అది దేని కారణంగా వచ్చింది అంటే భగవంతుడు చెప్పినటువంటి ప్రిన్సిపల్ వేరే, దానికి విరుద్ధంగా ఇప్పుడు ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ తయారైందా? కొంచెం బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే, కాస్త లాజిక్ అంటే తర్కము, కాస్త సత్యము అంటే ట్రూత్, కాస్త ఇంగిత జ్ఞానము అంటే కామన్ సెన్స్. దీనికి పరిజ్ఞానం అక్కర్లేదు, దీనికి వేదాలు చదువుకోవాల్సిన అవసరం లేదు, దీనికి భగవద్గీత కంఠోపాఠం పెట్టాల్సిన అవసరం లేదు, పఠన పారాయణ శ్రవణ ఏమీ అవసరం లేదు. కేవలం ఇంగిత జ్ఞానము ఎక్కడో ఏదో విధంగా మనం పొరపాటును అర్థం చేసుకున్నాము. అక్కడ 10వ అధ్యాయం 32వ శ్లోకం ఏం చెప్పాడు, భగవద్గీత ఇది సూక్ష్మ విద్య, స్థూల విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య. అందుకని మొదటి విషయం ఏంటంటే, నేను నా యొక్క మూల స్వరూపంలో, నాలాగే సర్వ మనుషులందరూ కూడా మూల స్వరూపంలో ఆత్మస్వరూపములు. ఆత్మ శరీరానికి యజమాని, శరీరం వినాశి, ఆత్మ వినాశి. రెండవ ఆస్పెక్ట్, నేనే విధంగా ఆత్మను, అందరూ ఆత్మలే కాబట్టి శరీరానికి తల్లి తండ్రులు ఎలాగైతే ఉంటారో అదే విధంగా ఆత్మలకి కూడా తల్లి తండ్రి ఉంటారు. అంటే రెండో విషయం, ఈ రెండు విషయాలు తెలుసుకుంటే ఏమవుతుంది, మూడవది ఏంటి, రాజయోగం. ఎంత సింపుల్ చూసారా, ఎసెన్స్ ఆఫ్ మన్మనాభవ, ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఏం చెప్పాను, ఆరే ఆరు శబ్దాలు. మన్మనాభవ 3 శబ్దాలు అయిపోయాయి, మన్మనాభవ. మిగతా 3 ఏంటి, మామేకం శరణం వ్రజ. అంతే కదండి, నేను ఆత్మని, సర్వాత్మలకి తండ్రి ఒక పరమాత్మ, మామేకం వచ్చేసింది కదా. శరణం అంటే యోగం, రాజయోగం. అంతే సింపుల్. ఇదే భగవద్గీత సారం. మీరు ఎంత పెద్ద పెద్ద సంస్కృత పండితులతోనైనా చదివించుకోండి, చెప్పించుకోండి, ఇదే సారము. ఎక్కడ ఇది యుద్ధ శాస్త్రం అని కానీ, ద్వాపరయుగ శాస్త్రం అని కానీ, ఒక అర్జునుడికి చెప్పిన శాస్త్రం అని కానీ, హిందువులకు మాత్రమే ఇది పరిమితం కాబడిన శాస్త్రం అని కానీ, లేక ఎవరైనా మరణించినప్పుడు చదువుకోవాలి, వినాలి అనబడే శాస్త్రం, దానికి ఎటువంటి ఆధారాలు మనకి లేవు. ఇప్పుడు కామ వికారము నేను విడిచిపెట్టను అని గట్టిగా మొండిగా కూర్చున్న వాళ్ళకి భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీవు స్వర్గములోకి రావు. స్వర్గము అంటే సత్య త్రేతాయుగాలలో నీకు నో ఎంట్రీ. 1,00,000 కోట్లు మీరు భగవంతుడు హుండీలో వేసినా కూడా నో ఎంట్రీ. ఎందుకంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ, అది శ్రేష్ఠ జన్మ లేక నికృష్ట జన్మ, దేని ఆధారంగా, సంస్కార పరివర్తన. ఆత్మ అనుభవం చేసుకోవడం, పరమాత్మని గుర్తించడం, ఆత్మ పరమాత్మని రాజయోగం అనే మాధ్యమంతో భగవంతుణ్ణి మనము అనుభూతి లేక అనుభవం చేసుకోవడం. స్వర్గాన్ని ఏమంటారు చెప్పండి, వేరే వేరే వాళ్ళు ఏమంటారు, క్రిస్టియన్స్ ఏమంటారు స్వర్గాన్ని, ప్యారడైజ్ అంటారు.
ఇస్లాం ధర్మానికి చెందిన వాళ్ళు ఏమంటారు? జన్నత్ అంటారు. హిందువులు ఏమంటారు? స్వర్గము అంటారు, వైకుంఠము అంటారు. ఏమంటే ఇంకేమంటారు? అదే గీతలో ఏముంది? 8వ అధ్యాయం తిరిగిస్తే బ్రహ్మ పగలు అంటాడు. అర్థమైంది? హెవెన్, ప్యారడైజ్, జన్నత్. ఆ? అదే ఇంకా ఆ, ఏమంటారు మన ఇస్లాం ధర్మం చెందిన ఖురాన్లో గార్డెన్ ఆఫ్ అల్లా అని అన్నారు. అల్లాక బగీచా అన్నమాట. ఏదైనా తీసుకోండి, వాళ్ళకు ఒక స్వర్గము, మనకు ఒక స్వర్గం లేదండి. నిజంగా ఇప్పుడు మనం స్వర్గంలో ఉన్నామంటారా? నరకంలో ఉన్నామంటారా? బాగా డబ్బున్న వాళ్ళు, ధనికులు, పెద్ద పెద్ద బంగాళాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు? నేను స్వర్గంలో ఉన్నామంటారు. మళ్ళీ వాళ్ళ నోటి ద్వారానే ఏ పదం వస్తుందో తెలిసిన, ఒకవేళ ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళు ఏమంటారు? స్వర్గస్థులైనారు అంటారు. మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ హెవెన్లీ అబోర్డ్. స్వర్గస్థులైనారు అంటే వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంటే రెండు స్వర్గాలు ఉన్నాయా? ఇది నరకము కాబట్టి వాళ్ళు చనిపోయారంటే స్వర్గానికి వెళ్తున్నారు. ఇది నరకం. రెండు నరకాలు, రెండు స్వర్గాలు లేవండి. ఒకటే స్వర్గము, ఒకటే నరకము. ఇప్పుడు మనం నరకంలో ఉన్నాం. ద్వాపర కలియుగాలు నరకము, సత్య త్రేతాయుగాలు స్వర్గం. గుర్తించినట్లయితే మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం తీసుకుంటామండి. ఎందుకు ఇదంతా మీకు చెప్పడం జరిగిందంటే, విషయ వికారాల వలన నరకానికి వెళుతున్నావు అని చెప్తాడు ఈ శ్లోకంలో. శ్రద్ధగా వినండి. 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం రాసుకోండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. చూసారా? కామము, క్రోధము మరియు లోభము నరకానికి ద్వారాలు. నరకం అంటే పాతాళం కాదండి. ఎక్కడో యమధర్మరాజు, చిత్రగుప్తుడు మనం చెప్పుకున్నాం కదా, అలాంటిది ఏమీ లేదు. నరకం అంటే ద్వాపర కలియుగాలలో మీ యొక్క ప్రవేశం ఉంటుంది. స్వర్గము అంటే సత్య త్రేతాయుగాలలో మీ యొక్క తదుపరి జన్మలు ఉంటాయి. త్రివిధం నరకస్యేదం వారం నాశనం ఆత్మన. ఏమన్నాడు తర్వాత? ఆత్మని నాశనము చేస్తుంది అంటున్నాడు. చూసారా? అంతకంటే ఏం చెప్పాలి ఇంకా? కామ, క్రోధ, లోభ ఆత్మని అధః పాతాళాన్ని తీసుకెళ్ళిపోతుంది. నాశనమాత్మన కామ, క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. అందువలన ఈ మూడింటిని, ఏమండి, ఏతత్రయం, త్రయం అంటే కామ, క్రోధ, లోభ, ఈ మూడింటిని తక్షణమే ఏతత్రయం త్యజేత్, వెంటనే విడిచిపెట్టు నాయనా. నేను తండ్రిని, నీవు నా బిడ్డవి, నీకు చెప్తున్నాను. లేకపోతే నీవు స్వర్గం యొక్క మెట్లు ఎక్కలేవు. స్వర్గంలోకి వెళ్తుంటే నో ఎంట్రీ బోర్డు కనబడుతుంది. లేదు నాయన, నీ సంస్కారాలకి మ్యాచింగ్ బాడీ సత్య త్రేతాయుగాల్లో లేదు. ద్వాపర యుగంలో ఉంటుందా? కలియుగంలో ఉంటుందా? కలియుగం యొక్క చివరిలో ఉంటుందా? బాధపడే జన్మ, కష్ట నష్టాల్లో కూరుకుపోయిన జన్మ ఉంటుందా? ఈ సంస్కారాల బట్టి ఉంటుంది నాయన. అందుకనే ఇప్పుడు సంస్కారాలని నీవు మార్చు. మనం కామము, క్రోధం మీద చాలా వరకు ఎంతో చర్చించుకున్నాం. ఇక్కడ లోభం యాడ్ చేసేటండి. ఏమండి లోభం ఏంటి? లోభం కూడా నరకానికి ద్వారం అంటున్నాడు. వర్తమానములో ఈ రోజున మనుషులు కుళ్ళిపోవడానికి, ఈ రకరకాల సమస్యల వలయంలో చిక్కుకోవడానికి, కష్ట కష్టాలు పాలవడానికి, ఈ గొడవలు, దుఃఖము, ఈ టెన్షన్స్, రోగాలు, తగాదాలు, ఈ ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, మర్డర్లు, లూటీలు, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్, ఇవన్నీ ఏవైతే ఇప్పుడు మన ప్రపంచంలో ఇప్పుడు వర్తమానంలో మనం చూస్తున్నామో, అర్థమైందండి? ఇవన్నిటికీ ఒకటే ఒక కారణము, లోభము. అంటే గ్రీడ్ అంటున్నాడు. ఎప్పుడైతే ఈ గ్రీడ్ అంటే ఈ లోభము వదలకపోతే మనము ఖచ్చితంగా ఇది లోభాన్ని రజోగుణం అన్నాడు. అర్థమైందండి? లోభాన్ని రజోగుణం అన్నాడు. ఏ శ్లోకంలో చెప్పాడు? 14వ అధ్యాయంలోని 17వ శ్లోకం.
అక్కడ సత్వాత్ సంజాయతే జ్ఞానం. జ్ఞానం అంటే జ్ఞాని సాత్వికంగా వెళ్ళిపోతాడంట. అంటే జ్ఞాని అనేవాడు ఆత్మజ్ఞానం అనమాట. జ్ఞాని అంటే ఏంటి? ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, రాజయోగ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానము. అది స్పష్టంగా ఉంటున్నాడు. నేను ఆత్మని, చివరికి నేను ఆత్మని విడిచిపెట్టేస్తా. ఆత్మని వదిలినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. ఇప్పుడు ఆత్మని నేను కుళ్ళిపోయిన ఆత్మ నాకు దొరికింది, ఇది కుళ్ళింది అని భగవంతుడు నాకు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నేను కుళ్ళిపోయిన తమో ప్రధానంగా ఉన్న ఆత్మని సతో ప్రధానంగా తయారు చేసుకుంటాను. అంటే అది జ్ఞాని. వాడు తత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ. లోభం అంటే రజోగుణం అని చెప్పేశాడు. సెకండ్ గ్రేడ్ అంటే ద్వాపర కలియుగాల వరకే. అదే ఆయన కాలచక్రం అంటే అర్ధకల్పం అనమాట. ద్వాపర కలి ద్వాపర. ఈ సత్యత్రేతాయుగాల్లో జన్మ దొరకదు కాబట్టి, తగిన శరీరం దొరకదు కాబట్టి, అది అక్కడ పరంధామంలో ఆత్మరూపంలో తన శరీరము ఆ సంస్కారాలకి మ్యాచింగ్ గా శరీరం దొరికేంత వరకు అక్కడ హ్యాంగ్ అయి కూర్చుంటాడు అనమాట. పర్మనెంట్ మోక్షం కాదండి, టెంపరీ లిబరేషన్ అనుకోండి. మోక్షం అంటే భక్తి మార్గంలో పర్మనెంట్ మోక్షం అంటారు, జన్మరాహిత్యం అంటారు. అది కాదు. జన్మరాహిత్యం అనేది ఎవరికి కూడా ఉండదు. పర్మనెంట్ లిబరేషన్ అనేది లేదు. కాకపోతే ఈ యొక్క మ్యాచింగ్ శరీరాలు దొరకనప్పుడు సత్యయుగము, ఆ యొక్క సమయం వరకు జన్మరాహిత్యము, మళ్ళీ త్రేత జన్మరాహిత్యము, ద్వాపరంలో కూడా శరీరం లేదనుకోండి, మ్యాచింగ్ బాడీ లేదనుకోండి, జన్మరాహిత్యము. తర్వాత కలియుగం వస్తుంది కదా, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కదా, చక్రం కదా అది, తిరుగుతూ ఉంటుంది. కలియుగంలో మ్యాచింగ్ బాడీ వచ్చింది, తిరుగుతాడు. అర్థమైందండి? ఇది కాలచక్ర రహస్యము. అందువల్ల భగవద్గీతలు చాలా స్పష్టంగా ఈ యొక్క కాలచక్ర రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఏమన్నాడు? సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాద మోహో తమసో భవతో అజ్ఞానమేవచ అన్నాడు. జ్ఞానాన్ని సాత్వికం అన్నాడు, అజ్ఞానాన్ని తామసికం అన్నాడు, లోభాన్ని రాజసికం అన్నాడు. లోభం అంటే ఏమీ లేదండి. లోభం అంటే LOW లో, చాలా ఆర్డినరీ ఆలోచన అనమాట. నా ఆత్మ కుళ్ళిపోతుంది, ఇప్పటికే పాడైపోయింది, ఇంకా నేను ఈ లోభ ప్రవృత్తిని విడిచిపెట్టకపోతే. లోభం అంటే ఏం చేస్తాడు తెలిసిన? 10 రూపాయల వస్తువుని 1000 రూపాయలకు అమ్ముతాడు. 10 రూపాయల వస్తువుని 1000 రూపాయలకు అమ్ముతాడు. ఇప్పుడు వర్తమానంలో కలియుగంలో అంతే జరుగుతుందండి. మళ్ళీ కొంచెం ఏం చేస్తాడు? పెంచేసుకుని 30% డిస్కౌంట్ అంటాడు. ఒకటి కొంటే 2 ఫ్రీ అంటాడు. ఎవరిని ఎందుకు ఇస్తారండి ఫ్రీగాను? ఒకటి కొంటే 2 ఎందుకు ఫ్రీగా ఇస్తారు? ముందు దాన్ని పెంచుతాడు. పెంచడానికి అనుగుణంగా ఆ ఫార్ములా ప్రకటించి అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, ఒకటి కొంటే, ఒక షర్ట్ కొంటే 2 షర్ట్లు ఫ్రీ. ఒక షర్ట్ మామూలుగా 300 ఉంటుంది, దాన్ని 3000 చెప్తాడు. అయిపోయింది. లో అనమాట. లో అంటే ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మికంగా నా జీవితం భ్రష్టుపడుతుంది, నేను నా జీవితాన్ని నేనే నరకంలోకి తోసుకుంటున్నాను అన్న జ్ఞానం లేదనమాట. ప్రమాద మోహం తమసో భవతో అజ్ఞానమేవచ్చా అంటే, ఇప్పుడు LOW లో అని చెప్పాను కదా. లోభానికి వ్యతిరేకంగా మంచిగా జీవించాలంటే లోభము లాభము అనుకోండి. లాభం అంటే LAW, లోభం అంటే LOW. లాభం అంటే ఏంటి? వాడు 10 రూపాయలు చేసిన వస్తువుని ఏం చేసుకుంటాడు? 10 రూపాయలకి తయారు చేశాను, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు 2 రూపాయలు, చేసే ఖర్చులు ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ 2 రూపాయలు, కరెంటు ఖర్చులు 2 రూపాయలు, అంతా కలిసి నాకు 10 రూపాయలు వస్తువు తయారు చేయడానికి ఇంకో 10 రూపాయలు ఖర్చు అయ్యింది, 20 రూపాయలు. 20 రూపాయలు ఖర్చు అయింది కదండి, నేను 30 రూపాయలకు అమ్ముతాను, 10 రూపాయలు లాభం. 10 రూపాయల వస్తువుని 1000 రూపాయలకు అమ్మడం లోభము, 10 రూపాయల వస్తువుని 30కో 40కో అమ్మడం లాభం. లాభములో మోసము లేదు, లాభములో ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, అందులో సత్యత ఉంది. అందులో కేవలం ఏంటి? వాడు కష్టపడతాడు, చేస్తాడు, తక్కువగా అమ్ముతాడు, నాణ్యత మీద వాడు ఎక్కువ ఫోకస్ చేస్తాడు, మంచిగా ఇస్తాడు, తను ఆనందంగా ఉంటాడు, ఎవరిని మోసం చేయడు. ఖచ్చితంగా అది సాత్విక గుణం వాడికే ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకనే త్రివిధం నరకస్యేదం వారం నాశనం ఆత్మన కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం చెయ్యదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకోబోతున్నామండి.
ఇంకా చెప్పేస్తున్నారు. భగవద్గీత రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మని శుద్ధి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆత్మశుద్ధి, విషయ వికారాలు రెండు ఒక వరలో ఉండవండి. మీకు విషయ వికారాలు కావాలా, ఉంచండి, దాంతోనే జీవించండి. మీ దాని యొక్క ఎటువంటి అయితే మీరు పరిణామాలు మీరే అనుభవించండి. కాన్సిక్వెన్సెస్. ఒక జన్మ కోసం ఎంజాయ్ చేయండి, పర్వాలేదు. మంచిగా డ్రెస్ వేసుకోండి, కార్లలో మిద్దెల్లో మేడం తిరగండి, చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించండి. ఆ విధంగా ఎన్నో ఫ్యాక్టరీలు కట్టుకోండి, ఆ విధంగా మోసపూరితంగా డబ్బు సంపాదించుకోండి, కూడబెట్టుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, ఒక్క జన్మకే పరిమితము ఆ ఆనందము, ఆ సుఖం, ఆ సౌకర్యము, ఆ సౌభాగ్యము. తదుపరి జన్మ మీ యొక్క సంస్కారాల ఆధారంగా ఉంటుంది, కానీ మీరు సంపాదించిన డబ్బు ఆధారంగా ఆ విధంగా జన్మ ఉండదు. ఇది గుర్తించండి. తదుపరి ఎపిసోడ్లో నేను కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ 5 వికారాలు మనిషిని ఏ విధంగా అధోగతి పాలు చేస్తోంది, ఎంత స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా, చాలా అరటిపండు ఒలిచి మనకు పెట్టినట్లుగా భగవంతుడు అనేక శ్లోకాలలో చాలా స్పష్టం చేయడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు కామ వికారం మీద, క్రోధ వికారం మీద, లోభ వికారం మీద, మోహ వికారం మీద, అహంకార వికారం మీద, అందులో నేను అధ్యాయం నంబరు, శ్లోకం నంబరు, దాని యొక్క అర్థము, నేను దాని మీద చాలా గట్టిగా దాని మీద నేను పనిచేసి మీ దృష్టికి నేను తర్వాత ఎపిసోడ్లో తీసుకొని రాబోతున్నాను. చర్చని ఇక్కడితో ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ఈరోజు పతిత పావన సత్వం గురించి విపులంగా చర్చించారు. వారికి ధన్యవాదాలు.